దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నింతురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు పోవును, నాశనమునకు నడుకును. ఇక్కడ 5 విషయాలు ఒక వ్యక్తి చేస్తున్నాడు. ఆ 5 విషయాలు చేయటం వలన కొన్ని బ్లెస్సింగ్స్ ఫాలో అవుతున్నాయి. నెంబర్ 1, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఇతడు దుష్టుడి ఆలోచన చొప్పున నడవడు. నెంబర్ 2, పాపుల మార్గమున నిలవడు. నెంబర్ 3, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చోడు. మనిషి నడుస్తాడు, లేకపోతే కూర్చుంటాడు, లేకపోతే నిలుస్తాడు. కూర్చోవడం అంటే పడుకుంటాం అన్న కూడా సమానం. అంటే హోల్ లైఫ్, నీ ప్రతి నిమిషం, నీ జీవితంలో ప్రతి నిమిషం నువ్వు ఎలా స్పెండ్ చేస్తున్నావు, ఈ 3 యాక్షన్స్లో తెలిపేశాడు. నువ్వు దీని ప్రకారం జీవిస్తే ఇంకొక మెయిన్ పాయింట్స్ 2 ఉన్నాయి. అతడు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. ఇతడు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ ఉంటాడు. ఆనందించడమే కాదు, హీ లవ్స్ ఇట్. ఆనందం ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడు ప్రేమిస్తాం అప్పుడే ఆనందం వస్తుంది. అతడు దివారాత్రులు, డే అండ్ నైట్, ద లా ఆఫ్ గాడ్, దాన్ని ధ్యానిస్తున్నాడు, మెడిటేట్ చేస్తున్నాడు. అలా అతని జీవితం ఉంది. ఉండటం వల్ల ఏమవుతుంది అతని జీవితంలో? ఒక చెట్టు నీటి కాలువలో నాటబడితే ఎల్లప్పుడూ నీళ్లు అన్నీ అన్ని సౌకర్యాలు అందుతున్నప్పుడు తన కాలమందు తన ఫలము ఇస్తుంది. అలాగే ఆ వ్యక్తి కూడా తన జీవితంలో తన కాలమందు ఫలిస్తాడు. తప్పక అతడు చేయనిదంతే సఫలమగును. కొంచెం లేట్ అయినా సరే. కానీ దుష్టులు అలా కాదు. దుష్టులు ఈ 5 వేస్ ఫాలో అవ్వరు. కాబట్టి గాలి కొట్టుబడి పొట్టు వలె వాళ్ళ ఆలోచనలు ఉంటాయి, వాళ్ళ నడవడిక ఉంటుంది. వాళ్ళు అక్కడే కూర్చుంటారు, వాళ్ళు అక్కడే నిలుస్తారు. అదే వాళ్ళకి ఇష్టం. అందుకే చివరిలో దేవుడు ఏమంటున్నాడంటే, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గము నాశనానికి నడుపుతుంది. మై డియర్ ఫ్రెండ్, దేవుని వాక్యం ఎప్పుడు ఒక పక్కన ఆశీర్వాదము, ఒక పక్క శాపము ఉంది. అవి 2 ఇచ్చిన దేవుడు ఏమంటాడంటే, ఆశీర్వాదాన్ని కోరుకో అని మనకి అడ్వైస్ చేస్తూ ఉంటాడు. కోరుకో అంటాడే కానీ ఫోర్స్ చేయడు. అది నీ ఇష్టం.